హలో దిస్ ఈస్ తిరుమల్ ఫ్రమ్ జేఎస్ఆర్ఎం కన్సల్టెన్సీ. సో బేసిక్గా ఇమ్మిగ్రేషన్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎవరైతే సెప్టెంబర్ ఇంటికి ఫ్లై అవుతున్నారో, ఏ డేట్స్ వెళ్తున్నారో నాకైతే తెలియదు. మా వాళ్ళు వెళ్తారు. చాలామంది చాలా కన్సల్టెన్సీ అప్లై చేసుకున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు చెప్పరు. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను. అంటే ఈ క్లోత్స్ ఇవన్నీ ఇట్స్ ప్రెటీ ఫకింగ్ కామన్. ఇట్స్ నాట్ ఈవెన్ మ్యాటర్ బేసిక్లీ. సో ద థింగ్ ఈస్, ఇమ్మిగ్రేషన్ దగ్గర హైదరాబాద్ ఇమ్మిగ్రేషన్ ఇప్పుడే కాదు, గత 3 years నుంచి కొంచెం టఫ్ చేశారంటే గత 2 years నుంచి, నాట్ ఈవెన్ 3. కొత్తగా కన్సల్టెన్సీ పెట్టి పంపించే వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు చెప్తున్నా. లాస్ట్ 2-3 ఇంటేక్స్ కూడా ఇంతే జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇంతే జరిగింది. ఇప్పుడు కూడా నిన్న మా స్టూడెంట్స్ ఒక ఇద్దరు వెళ్ళారనమాట. బేసిక్గా ఎర్లీ మార్నింగ్ 5కి ఫ్లైట్. సో ఏమైందంటే, ఇమిగ్రేషన్ కాడికి వెళ్ళారు. బోర్డింగ్ పాస్లు అన్నీ క్లియర్ చేసుకున్నారు. బ్యాగేజ్ అంతా చెక్ చేయించుకున్నారు. వెల్ అండ్ గుడ్. బోర్డింగ్ పాస్లు తీసుకున్నారు. అక్కడికి వెళ్ళంగానే ఇమిగ్రేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, దే వాంట్ ప్లే విత్ యూ. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ. మిమ్మల్ని భయపెట్టాలని చూస్తారు. ఫస్ట్ మిమ్మల్ని ప్యానిక్ చేయడానికి చాలా ట్రై చేపిస్తారు. ఫస్ట్ మా వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. ఇది చాలా ప్రెటీ కామన్. నేను మేల్కొనే ఉన్నా 4:30 దాకా. ఎర్లీ మార్నింగ్ 4:30, 3:30కి 4:30 కాల్ చేసి మేల్కొనే ఉన్నా. సో బేసిక్ ఏమవుతుందంటే, ఫస్ట్ మీ వీసా తీసుకుంటారు, ఎంట్రీ పర్మిట్. అంటే ఇది కలర్ లేదు కానీ ఇది ఎంట్రీ పర్మిట్ కదా, తీసుకుంటారు. తీసుకొని చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదో టైప్ చేసినట్టు చిన్న ట్యాబ్ ఉండేది. కొంతమంది దగ్గర ఉంది, కొంతమంది దగ్గర చూసి ఇది ఫేక్ వీసా అంటారు. పట్టుకొని స్ట్రైట్ అప్ పట్టుకొని, అరే ఇది ఫేక్ వీసా అని నువ్వు ఎట్లా వచ్చావు అంటారు. స్ట్రైట్ అక్కడే మనోడు కారిపోయి దిగ. సింపుల్గా చెప్తున్నా, కారిపోయింది అంతే. ఎవడైనా కానీ, ఎంత పెద్ద మొగోడైనా భయపడతాడు ఫస్ట్. అరే ఏంది వీసా ఫేక్ అయిందని పిచ్చెక్కిద్ది మైండ్లో, ఏదేదో రన్ అయ్యిద్ది. అండ్ తర్వాత భయపడితే ఏం చేయొద్దు. సింపుల్గా మీరు భయపడకుండా ఇక్కడ ఎంపీ నెంబర్ ఒకటి ఉండిద్ది. మీరేం చెప్పాలంటే, ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, సార్ ఇది ఒరిజినల్ వీసా నాకు యూనివర్సిటీ సైడ్ నుంచి వచ్చింది, రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేసిన గవర్నమెంట్ అఫీషియల్స్ ఇష్యూ చేసిన వీసా, ఇది ఎంపీ నెంబర్, మీరు ట్రేస్ చేసుకోండి. ఇది కనుక ఫేక్ అయితే మీరు అరెస్ట్ చేసుకోండి అని డైరెక్ట్గా మీరు భయపడకుండా చెప్పాలి ఫస్ట్. వాళ్ళు లేదు అది ఇది అని గోల్ చేస్తారు. మీరు క్లియర్గా ఉండాలి. క్లియర్గా చెప్పాలి, ఇది ఫేక్ కాదు, ఒరిజినల్. అండ్ తర్వాత కొంచెం ఇంకా ఏం చేస్తారంటే, మీ 10th ఇంటర్ మార్క్స్ ఎంత వచ్చినాయి ఫిజిక్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 60 30 వచ్చినాయి. 30 ఎందుకు వచ్చినాయి, 55 రావచ్చుగా అంటారు. అంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఆడుకోబెట్టాలి అది ఇదని. మీరు ఉల్టా మాట్లాడాలి గట్టిగా. అదేంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, మీ పైన ఉన్న అథారిటీస్ తీసుకున్నారని మేము మాట్లాడుకుంటాను, మాకు తెలుసు. ఎందుకంటే ఒరిజినల్ వీసాని ఫేక్ అంటున్నారు, ఐమ్ గోనా కంప్లైంట్ అబౌట్ యూ అని మాట్లాడాలి. అంటే అరిచినట్టు కాదు కానీ, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దమ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. భయపడద్దు ఫస్ట్, ఎవడైనా కానీ భయపడద్దు. కొంతమంది, అంటే అందరిని అడుగుతాను నేను చెప్పను కానీ, కొంతమందికి ఈ సిట్యువేషన్ అయితే ఫేస్ చేస్తారు. యూ హ్యావ్ టు బీ స్మార్ట్ ఎనఫ్ అండ్ యూ హ్యావ్ టు బీ బోల్డ్ ఎనఫ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకేనా? నాకు తెలిసినంత వరకు మీరు 10th ఇంటర్ సర్టిఫికేట్స్ మీద అందరూ బ్యాచిలర్స్కి వెళ్తారు మ్యాక్సిమం. 10th ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్యారీ చేయమాకండి. ఏమైనా ఉంటే యూనివర్సిటీకి పంపించాను స్మార్ట్గా చెప్పండి. ఆర్ఎల్స్ యూనివర్సిటీకి పంపించింది సార్, యూనివర్సిటీ దగ్గర ఉంది మా డాక్యుమెంట్స్, ఎందుకంటే మేము బ్యాచిలర్స్కి వెళ్తున్నాం కదా అని చెప్పాలి. వాళ్ళు అడుగుతారు, ఇంత అదింది నీకు, ఫర్ ఎగ్జాంపుల్ 26-27 ఏజ్ ఉంది, నువ్వు ఇప్పుడు బ్యాచిలర్స్కి వెళ్తావు అంటే, అవును సార్ నాకు అప్పుడు అవ్వలేదు, ఇప్పుడు నాకు ఒక డ్రీమ్ అబ్రాడ్లో చదువుకోవాలనుకుంటున్నాను, నేను అప్పుడు ఇంటర్ వరకు చదువుకున్నాను, ఇప్పుడు అబ్రాడ్ చదువుకుంటున్నాను బ్యాచిలర్, వాట్స్ యువర్ కన్సర్న్ అయిన దాట్ అని మాట్లాడాలి. అండ్ అదే ఆడుకుంటారు. ఏం చేస్తారంటే, మీరు ఎంత చెప్పినా కానీ ఇది ఫేక్ అని మాట్లాడి భయపెట్టి మిమ్మల్ని ఇంకా బోర్డింగ్ 5:30 ఫ్లైట్ అయితే, ఎర్లీ మార్నింగ్ 5:30 ఫ్లైట్ అయితే, లేదంటే నైట్ 10 o'clock ఫ్లైట్ అయితే 9కి 9:20కి అప్పుడు లోపలికి పంపిస్తారనమాట. సో మీరు ఎవడైనా కానీ భయపడద్దు. ఎందుకంటే అంటే జెన్యూన్గా వెళ్తున్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు వీసా ఇష్యూ అయింది. క్లియర్గా వాళ్ళు ట్రేస్ చేసుకున్నా తెలిసేది లెజిట్ వీసానే. 10th ఇంటర్ ఇవి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతూ అంటారు అనమాట. సో జస్ట్ బీ బ్రేవ్ అండ్ బీ కాన్ఫిడెంట్, అంతే, అంతకుమించి ఏమీ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ ఇమిగ్రేషన్ దగ్గర ఇది అడుగుతారు. అక్కడ లర్నాకాల దిగినప్పుడు ఏమంటారంటే, ఎంత మనీ, ఫస్ట్ క్వశ్చన్ హౌ మచ్ మనీ ఆర్ యూ క్యారింగ్ అని అడుగుతారు. ఎవడైనా కానీ ఐ వుడ్ సజెస్ట్ ఎనీబడి టు క్యారీ క్యాష్ రాదర్ దాన్ కార్డ్స్లో లోడ్ చేసుకుని వెళ్ళడం కన్నా క్యాష్ తీసుకెళ్ళడం బెటర్. ఎందుకంటే వెన్ ఐ వాజ్ గోయింగ్ ఇన్ 2019
నేను కార్లో లోడ్ చేసుకొని వెళ్ళిండ. సో వాళ్ళు ఏం చేస్తారంటే అడుగుతారు ఎంత మనీ క్యారీ చేస్తున్నారు. సో నేను సో కార్లో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెక్యూరిటీ గార్డ్ నుంచి పంపించి పక్కన ఏటీఎమ్స్ ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి ఎంత ఒక స్లిప్ తీసుకుంటా అంటారు, డాలర్స్లో చూపించింది. సో ఇదంతా కొంచెం ప్రాసెస్ ఎందుకు అంతా లైన్ని కట్ చేసుకొని వెళ్ళి ఇవంతా చేసుకోవడం కన్నా ఏం లేదు, క్యాష్ క్యారీ చేస్తూ వ్యాలెట్లో పెట్టుకొని ఇదిగోండి మ్యామ్ అంటే మ్యాక్స్ మ్యామ్ సార్ అంటే సార్ మ్యామ్ ఇదిగోండి సో అండ్ సో 2000 euros క్యారీ చేస్తాను చూపించండి. వాళ్ళు కౌంట్ కూడా చేయరు. ఇంకా ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. తర్వాత నీకు ఎవరైనా తెలుసా అని అడుగుతారు. యా మా ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. హీ సజెస్టెడ్ మీ టు గెట్ ఇన్ టు దీస్ యూనివర్సిటీస్ బికాస్ దే హ్యావ్ వరల్డ్ క్లాస్ ఏదో దే హ్యావ్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ చెప్పండి. ఎట్లా తెలుసు అంటే చెప్పండి, మా ఫ్రెండ్ త్రూ తెలుసు నాకు ఇదని చెప్పండి. అండ్ ఇంకేం అడుగుతారు అంటే మ్యాక్సిమం ఇవి 2 క్వశ్చన్ మేజర్గా అడుగుతారు. ఎక్కడ ఉంటున్నావు అంటే మా ఫ్రెండ్ ఒక స్టూడియో అపార్ట్మెంట్ చూశాడు, అమ్ముకున్న ల్యాండ్ అమ్ముకున్న గెట్ ఇన్ ద రూమ్ అని చెప్పండి. ఎక్కడ అంటే ఏరియా చెప్పండి, ఏరియా ఇన్ ద సెన్స్ లిమ్మసోల్ అయితే లిమ్మసోల్, లార్నక ఇట్లా చెప్పండి. అంతే, చాలా బేసిక్ ఉండిద్ది. స్టాంపింగ్ వేసి పంపిస్తారు, బయటకు వెళ్ళిపోండి. దొంగ చూపులకు చూస్తూ మీరు భయపడతా ఉంటే వాళ్ళకి డౌట్ వచ్చింది. పక్కన ఒక సిట్టింగ్ రూమ్ లాగా ఒకటి ఉండిద్ది. మీ మీద ఏమైనా డౌట్స్ అంటే పక్క తీసుకెళ్ళమని చెప్తారు. ఆ రూమ్ తీసుకెళ్ళి అక్కడ క్వశ్చన్ చేస్తాను మొదలు పెడతారు అనమాట. సో ఇట్స్ వెరీ కామన్ థింగ్. ఎవరు హైదరాబాద్ కారు దమ్దం చేస్తారు కొంతమందిని పట్టుకొని. సో యూ హ్యావ్ టు బీ స్మార్ట్ ఎనఫ్ అండ్ బోల్డ్ ఎనఫ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. జస్ట్ బీ బ్రేవ్. అండ్ ఎందుకంటే మీరు జెన్యున్గా వెళ్తున్నారు, జెన్యున్గా ఫీజు కట్టారు, జెన్యున్గా వీసా వచ్చింది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అండ్ ఫియర్ ఫర్ నో బడీ. అండ్ దాట్స్ వన్ మీ పీపుల్. ఏదో నాకు మా స్టూడెంట్స్ ఇప్పుడనే కాదు, నాకు గత 2 years నుంచి జరుగుతున్నాయి ఈ ఇన్సిడెంట్స్. నేను టైం వచ్చింది కాబట్టి అందరూ ఫ్లై అయ్యే టైం కాబట్టి చెప్తా ఉండైపోద్దు. సో జస్ట్ బీ clear when you are answering all those questions, okay? And that is all. Cheers.